చూడండి ప్రభుత్వం రాలా, మరి అతని గురించి చెప్పాం కదా, అతని గురించి అన్ని మనం చెప్పాము, గొప్పలే చెప్పాం కదా. మరి చివరికి ఇంతటి వాడైనటువంటి ఈ వ్యక్తి పరాక్రమశాలి ఉండేను, కానీ పరాక్రమశాలి పొందినవాడే, గరుడే, యెహోవా చేత జయము పొందినవాడే, సైన్యాధిపతే, కానీ అని రాయబడింది. కానీ ఏమైంది తనకి? గరుడైన వ్యక్తికి ఏమొచ్చిందండి? కుష్ఠరోగం వచ్చింది. ప్రపంచంలో మనందరము జీవిస్తున్నాం. ఎంతటి బలవంతులమైన, ఎంతటి జ్ఞానవంతులమైన, బలవంతుడైన, జ్ఞానవంతుడైన, ధనవంతుడైన రోగం అనేది ప్రతి ఒక్కరికి వచ్చింది. ఇంతటి పరాక్రమశాలి అయినప్పటికీ కూడా, యెహోవా చేత జయం పొందిన వాడైనప్పటికీ కూడా, రాజు దృష్టికి ఘనత పొందిన వాడైనా, దయ పొందిన వాడైనా, బలశాలి అయినప్పటికీ కూడా ప్రభువులారా ఇతనిలో ఒక బలహీనత ఉన్నది. అది ఇతని కృంగతీస్తుంది. ఏంటి అది అంటే కుష్ఠు రోగం. చూసినా కదా, గాడిపురంలో కుష్ఠరోగులకి ఒక హాస్పిటల్ ఉంటుంది. అలాగనే ఈ కర్నూలులో చెక్ దాటిన తర్వాత కూడా ఆర్సీఎం వాళ్ళు కూడా కుష్ఠరోగులకి ఒక హాస్పిటల్ ఏర్పాటు చేస్తారు. ఆ జనరల్ హాస్పిటల్ కూడా కుష్ఠరోగులు ఏ విధంగా ఉంటారో మనం వారిని చూస్తున్నాం. ఎంతటి వాడైనప్పటికీ కూడా ప్రభుత్వం కదా ఆ రోగము చేత ఇతను ఎంతో బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. మరి ఈ రోగము బాగు అవ్వడానికి అతను చేసిన ప్రయత్నాలు ఎలా బాగయింది అన్నది మనం ఒకసారి గమనిద్దాం. ఈ కుష్ఠరోగం అనేది ప్రభుత్వం కదా, ఈ కుష్ఠరోగం వచ్చినటువంటి ప్రతి ఒక్కరు, ఎవరికైతే ఈ కుష్ఠరోగం వారిలో ఉంటుందో వారి యొక్క శరీరము ఏమవుతుంది? క్షీణిస్తుంది. ఆ కాలంలో కుష్ఠరోగం వచ్చినటువంటి వారిని ఏం చేసేవారు తెలుసా? ఊరి బయట పెట్టేవాళ్ళు, ఒక పాక వేసి ఆ ఊరిలో కూర్చోబెట్టేవాళ్ళు. బహుశా అంటే మీరు చదివింటారు కానీ కర్ణాటక మూవీ మీరు చూసింటే ఒక వ్యక్తి మరి వచ్చి అయ్యా నాకు కుష్ఠరోగం బాగా చేయని చెప్పేసి ఆ యాక్టర్ రాజబాబు గారు వచ్చి అతని చేత స్వస్థం పడేసుకోవచ్చు. అంటే బయట అతను రాగానే కుష్ఠరోగం వచ్చాడు, ఇతని యొక్క రోగం మనకు అంటుకుంటుంది అని చెప్పేసి దూరంగా పోతారు. చాలా మంది రాళ్ళతో పెట్టి కూడా అంత భయంకరమైంది ఆ కాలంలో. చూడండి ప్రభుత్వ కుష్ఠరోగం వచ్చినటువంటి వాళ్ళు వారి యొక్క శరీరం ఏమవుతుంది అంటే రోజు రోజుకి క్షీణించిపోతుంది. శరీరం ఏమవుతుందని క్షీణిస్తుంది. రోజు రోజు వారి యొక్క శరీరం క్షీణించి వాళ్ళు ఏమవుతారంటే మరణానికి దగ్గర అవుతారు. ఏమవుతారంటే మరణానికి దగ్గర. చూడండి ప్రభుత్వ ఆనాటి కాలంలో, పాత నిబంధన కాలంలో మనం తెలుసుకున్నటువంటి ఈ నయమాను కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. ఇప్పుడు మనం వారిని ఆత్మీయ అర్థం తెలుసుకోవాలంటే కుష్ఠరోగము పాపమునకు సాదృశ్యము. కుష్ఠరోగము దేనికి సాదృశ్యం అంటే పాపమునకు సాదృశ్యం. కుష్ఠరోగం వచ్చినటువంటి వ్యక్తి యొక్క శరీరం రోజు రోజు క్షీణించిపోయి వారు మరణానికి దగ్గర అవుతారు. మన యొక్క పాపము కూడా పెరిగితే మనము కూడా ఎక్కడికి వెళ్తామండి? మరణానికి దగ్గర అవుతాం. ఆయుష్ తగ్గిపోతుంది. కుష్ఠరోగం వచ్చిన పాపము వలన కూడా పాపము పెరుగుతూ ఉంటే మనము కూడా మరణానికి దగ్గర అయ్యేటువంటి వారు. రెండవదిగా ఈ కుష్ఠరోగం యొక్క లక్షణాలు చెప్తున్నా, తర్వాత ఎలా స్వస్థత పొందడం అని తెలుసుకుందాం. మొట్టమొదటిగా శరీరం క్షీణిస్తుంది. రెండవది స్పర్శ ఉండదండి. కుష్ఠరోగం వచ్చిన వారికి ఇలా ఇచ్చినా కూడా, ఇలా పోసినా కూడా వారికి చలనం అనేది ఉండదు. ఎవరో పోస్తున్నట్టు, ఎవరో గిచ్చుకున్నట్టుగా స్పర్శ అనేది ఏ మాత్రము కూడా ఉండదు. పాపము కూడా పాపము చేస్తూ ఉంటే పాపము చేస్తున్నానని కూడా తెలియకుండా ఈ రోజుల్లో పాపము అలాగే ప్రభుత్వం ద్వారా ఈ కుష్ఠరోగము స్పర్శ లేకుండా పోతుంది. అలాగనే శరీరము క్షీణిస్తుంది. చివరికి కుష్ఠరోగం ద్వారా మరణించేటువంటి అవకాశాలు కూడా రోజుగా మరణిస్తారు. అయితే ప్రభుత్వం ద్వారా ఈ కుష్ఠరోగి గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. ఒక
ఒక 4-5 పాయింట్లు మనము ఈ నయమాల గురించి మనం తెలుసుకొని మనం ముగించుకుందాము. మొట్టమొదటిగా ఈ కుష్ఠరోగము బాగు అవ్వడానికి నయమానం చేసినటువంటి పనుల గురించి మనం విందాము. ఈరోజు నయమానం, కుష్ఠరోగి అయినటువంటి నయమాల గురించి మనం తెలుసుకుంటాం, అదే అంశము. అయితే ఈ నయమానం కుష్ఠరోగం బాగు కావడానికి చేసిన ప్రయత్నం నయమానం. మనము పాపము పోవడానికి చేసే ప్రయత్నం, కుష్ఠరోగము స్థానంలో మనం ఏం పెట్టుకోవాలి? పాపాన్ని పెట్టుకుందాం. ఈ పాపము పోవడానికి మనం చేసేటువంటి ప్రయత్నాలు ఏంటి? నయమానం కుష్ఠరోగం పోవడానికి చేసిన ప్రయత్నాలు ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ప్రభువులారా, ఈ నయమానం కుష్ఠరోగము బాగు కావడానికి ఏం ప్రయత్నం చేశారో ఒకసారి మనం చదువుకుందాము. 2వ అధ్యాయము 5వ అధ్యాయంలోనే, మరి 5వ అధ్యాయంలో మనం కొన్ని వచనాలు, 5వ వచనం ఒకసారి చదవండి. నేను ఇశ్రాయేలు రాజు చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చాడు కనుక అతను 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజులకు పత్రికను అప్పగించారు. పత్రిక తీసుకుని పోయాడు. నాకు అదే ఆ నయమానం కుష్ఠరోగం వచ్చింది కాబట్టి ఈ ఇశ్రాయేలు రాజు చేత అవతల ఉన్నటువంటి రాజుకు, అంటే మన సిరియా రాజు చేత ఇశ్రాయేలు రాజుకు పత్రిక పంపించారనేటువంటి ఆలోచనతో ఈ కుష్ఠరోగి అయినటువంటి నయమాను కుష్ఠరోగం కావడానికి, బాగు కావడానికి చేసే ప్రయత్నం. మొట్టమొదటిగా ఆయన చేసిన తప్పు ఏంటంటే, ఈ రోజులో మనం చేస్తున్న తప్పు ఏంటంటే ప్రభువులారా, ఈ రోగము బాగు కావడానికి ఈ నయమానం ఏం చేస్తుందో తెలుసా? డబ్బు ఇస్తే, బంగారం ఇస్తే, దుస్తులు ఇస్తే బాగవుతుంది అని. ఒక చిన్నది చెప్పింది అనమాట. ఈయన రోగము చేత బాధపడుతూ ఉంటే, మరి ఒక చిన్నది అంటే వాళ్ళు సిరియన్లు ఇజ్రాయెల్తో యుద్ధం చేసినప్పుడు అక్కడి నుంచి ఒక పాపను తీసుకుని వచ్చారు. ఆమె మరి ఒక స్త్రీ కింద ఏర్పాటు చేశారు, పరిచారకులుగా నయమాను భార్య. అయితే చూడండి ప్రభువులారా, ఆ స్త్రీ చెప్పింది, ఆ చిన్నది చెప్పింది, అయ్యా పలాని ప్రాంతంలో ఎలీషా అనేటువంటి దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే ఇదిగో నీకున్న రోగం బాగవుతుంది అని చెప్పి ఆ చిన్నది ఆ వ్యక్తికి చెప్పడం జరిగింది. ప్రభువులారా చూడండి, చిన్నదైనప్పటికీ కూడా ఒకసారి మనం ఈ చిన్న కుమార్తె గురించి ఆలోచన చేస్తే, ఎవరైనా పాపములో మరి పెరుగుతూ ఉంటే, పాపము చేస్తూ ఉంటే, దేవునికి దూరముగా ప్రవర్తిస్తూ ఉంటే, అటువంటి వారిని మనం ఏం చేయాలండి? వాక్యము వినేటువంటి ప్రతి ఒక్కరు, రక్షించబడిన ప్రతి ఒక్కరు ఇతరులకు దేవుని మాటలు చెప్తారండి. ఆ చిన్న కుమార్తె, పాస్టర్ గారు ఉన్నారు, ఆయనే చెప్తాడు, ఆయనే అందరికీ చెప్తాడు వాక్యము, ఇంకా సరిపోతుంది, మాకెందుకు ఈ బాధ అని చెప్పేసి చూడండి ప్రభువులారా, ప్రతి ఒక్కరూ దేవుని వాక్యము ఇతరులకు సువార్తను ప్రకటించే బాధ్యత ఉంది. ఆ చిన్న కుమార్తెను చూసి మనం పాఠం నేర్చుకోవాలి. ఆయన వాక్యమే చెప్తారులే, సంఘ పెద్దలు చెప్తారులే, పరిచారకులు చెప్తారులే దేవుని మాటలు, ఏది సువార్త సేవకుడు చెప్తారే వాక్యం వచ్చింది అని ఎవ్వరు కూడా అనుకోకూడదు. అందరికీ బాధ్యత ఉంటుంది. రక్షణలోకి రాకుండా సాతానునికి దగ్గర అవుతూ, దేవునికి దూరం అవుతూ, పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో చచ్చేటువంటి ప్రతి ఒక్కరికి మనం దేవుని వార్తను ప్రకటించేటువంటి వార్తగా ఉండాలి. ఆ చిన్న కుమార్తె నయమాను సైన్యాధిపతి అయినప్పటికీ కూడా ధైర్యంగా, అయ్యా నీవు ఈ రోగంతో బాధపడుతూ ఉన్నావు, పలాని ప్రాంతంలో, పలాని దేశంలో పలాని ప్రవక్త ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్తే నీకు స్వచ్ఛత కలుగుతుంది అని చెప్పేసి ఆ కుమార్తె చెప్పడం ద్వారా ఈయన మరి ఆ స్వస్థత కోసము ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే స్వస్థతను డబ్బు ద్వారా కొనడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతను చేసిన తప్పది. మనము పాపం పోవడానికి మనం ఎంత డబ్బు పెట్టవలసిన అవసరం లేదు. ఏమి పెడుతున్నాడు చూడండి,
చదవండి 5వ వచనంలో 20 మణుగుల వెండి. మణుగంటే ఎన్ని కిలోలు అండి? 10 కిలోలు. ఎన్ని మణుగులు ఈయన ఇవ్వడానికి వెళ్తున్నాడు? లంచం ఇవ్వడానికి వెళ్తున్నాడు. ఎన్ని మణుగులు ఇవ్వడానికి వెళ్తున్నాడు? 20 మణుగులు. 20 మణుగులు అంటే ఎన్ని కిలోలు అండి? 200 కిలోలు కదా. 200 కిలోల వెండి. ఎంత ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడండి? ఫస్ట్ 200 కిలోల వెండి. ఇంకా ఏంటి? 1,20,000 రూపాయల బంగారు. ఏంటండి 200 ఇప్పుడు వెండి కిలో 30,000 ఉంటుంది. 30,000 అనుకుందాం కిలో తులం కాదు. 30,000 తులం అన్నా కూడా దాదాపుగా 6 లక్షలు అవుతుంది వెండికి. ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం ఆ లెక్కలు వేరే ఉంటాయి, తక్కువ వేయచ్చు. కానీ ఎప్పటికీ ప్రభుత్వం ద్వారా వెండి నిజంగా ఆనాడు ఆ కాలంలోని 200 కిలోల వెండి తీసుకొని పోతున్నాడు. 1,20,000 బంగారం తీసుకొని పోతున్నాడు. ఇంకేం చూడండి, 10 దుస్తుల బట్టలు, 10 జతల బట్టలు, 10 దుస్తుల బట్టలు. ఓకే, 10 దుస్తుల బట్టల్ని తీసుకొని వెళ్తున్నాడండి. లేకపోతే 10 జతలు. ఇవన్నీ తీసుకొని పోయి స్వస్థత నాకు కావాలి, నా దగ్గర డబ్బు ఉందా, నాకు డబ్బు ఏమి కొదవలేదు, ఈ డబ్బు తీసుకొని వెళితే నాకు ఈ రోగం బాగవుతుంది అని చెప్పేసి ఆయన ప్రయత్నం చేశాడు. డబ్బుతో ఏ మాత్రం మనం స్వస్థత పొందలేము. ఆత్మ సంబంధమైన మాట ప్రకారంగా డబ్బుతో మనము పాపాన్ని తీసివేసుకోలేమండి. డబ్బుతో మనలో ఉన్న పాపము పోదు. బైబిల్ గ్రంథంలో మాట్లాడబడింది. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము 19వ వచనం చదువుకుందామా. ఏం చేశాడండి నయమాను? డబ్బు చేత నేను నాకున్నటువంటి రోగం బాగుంటుంది, నేను స్వస్థత పొందుతాను అని చెప్పేసి డబ్బు తీసుకుని వెళ్తున్నాడు. అమూల్యమైన రక్తము చేత అనగా 18 వచ్చి చదవండి. పితృపారంపర్యమైన ఈ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా ఏంటండి? పితృపారంపర్యమైన ఈ వ్యర్థ ప్రవర్తన అంటే వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టునట్లు అర్థమవుతుందన్నమాట. పితృపారంపర్యమైన అంటే మన పూర్వం నుండి చేసినటువంటి పాపములను విడిచిపెట్టడం వలన, పూర్వం నుంచి ఆదాము చేసినటువంటి పాపము సమస్త మానవాళి మీద ఆరోపణ ఈ ఆరోపించబడినటువంటి ఈ పాపము విడిచిపెట్టునట్లు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచించబడలేదు కానీ చూడండి ప్రభుత్వం ఏ వస్తువుల చేత మనం విమోచించబడలేదన్నా వెండి బంగారము అనేటువంటి క్షయ వస్తువుల చేత, కనిపించేటువంటి వస్తువుల చేత మనము విమోచించబడలేదు. మనము పాపం నుంచి విడుదల పొందడానికి బంగారం పనిచేయదు, డబ్బు పనిచేయదు, వెండి పనిచేయదు. అదే ప్రయత్నం చేశాడు. 200 కిలోల వెండి ఇస్తే నాకు స్వస్థత కలుగుతుంది అనుకున్నాడు. 1,20,000 విలువ చేసిన బంగారం ఇస్తే నాకు స్వస్థత కలుగుతుంది అనుకున్నాడు. 10 దుస్తుల బట్టలు ఇస్తే నాకు స్వస్థత కలుగుతుంది అనుకున్నాడు. కానీ అటువంటి స్వస్థత కలగదు. మనకు స్వస్థత కలగాలి అంటే బంగారము చేయమైనటువంటి వస్తువులు, ఏ వస్తువు ద్వారా మనకు స్వస్థత కలగదు. చూడండి ప్రభుత్వం ఇంకా చూడండి ఏంటండి, దేని ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది? అమూల్యమైన రక్తము ద్వారా. ఎంత డబ్బులు ఇస్తే దేవుడు మన కొరకు రక్తాన్ని చెల్లించాడండి? ఎంత డబ్బులు ఇచ్చేవాడు? డబ్బు కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడా? ఈ లోకానికి ప్రాణం పెట్టడానికి అందుకోసమే వచ్చాడు ఆయన. ఉచితముగా క్రీస్తు రక్తము చేత, చూడండి, అమూల్యమైన రక్తము చేత. ఏంటంటే అమూల్యమైన రక్తం, దానికి అర్థం కూడా అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును
అంటే నిర్దోషము అంటే నిర్దోషము, అమూల్యమైన రక్తము అని రాయబడింది. అనగా అని కూడా రాయబడింది. అంటే దానికి అర్థం ఏమర్థం అంటే అమూల్యమైన రక్తము నిర్దోషం. ఏంటి నిర్దోషము అంటే నిర్దోషము, దోషము లేనిది. ఏ రకమా అమూల్యమైన రక్తము? నిర్దోషం అంటే దోషము లేని రక్తం. ఇంకా నిష్కలంకం. ఇదేంటి? కలంకము లేని రక్తం. అమూల్యమైన రక్తం అనగా దోషము లేని రక్తము, కలంకము లేని రక్తము, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. దేని చేత మనం విమోచించబడమండి? నిర్దోషమును, నిష్కలంకమును, అమూల్యమైన రక్తము అనేటువంటి గొర్రె పిల్ల వంటి. గొర్రె రక్తము కాదు. గొర్రె రక్తము పాత నిబంధన కాలంలో మనుషులు పాపములు పోవడానికి ఏడాదికి ఒకసారి గొర్రె పిల్లలు అర్పించి దాని రక్తాన్ని చిందించి పాపములు పోయిందే భావించేవారు. అలా ప్రతి సంవత్సరము అర్పించేటువంటి వారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక్కసారి క్రీస్తు మా కొరకు బలియ్యాడు మన పాపము పోవడానికి. పాపము లేని రక్తం, దోషము లేని రక్తం, కలంకము లేని రక్తాన్ని ఆయన మన కొరకు చిందించాడు. మనము విమోచించబడటానికై, మనము విమోచించబడుట నిమిత్తమై. గొర్రె పిల్ల వంటిది. యోహాను అంటున్నాడు, బాప్తిస్మం యోహాను, ఇదిగో లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్ల. అప్పుడు పాత నిబంధనలో కుటుంబం లేక ఒక వ్యక్తి చేసినటువంటి పాపాన్ని ఒక గొర్రె పిల్లలు అర్పించేవాళ్ళు, సంవత్సరానికి ఒకసారి అర్పించేవాళ్ళు. కానీ లోకంలో ఉన్న అన్ని పాపాలను మోసుకొని పోవడానికి డబ్బుతో కాదు మనం స్వస్థత కొని, డబ్బుతో కాదు మన పాపమును తీసివేయటం. ప్రభునందులారా, ఆయన రక్తము చేసి ఎంత స్పష్టంగా ఇక్కడ రాయబడిందో, విమోచించబడిందని మీరు ఎదుగుతున్నారు కదా. ఈ నయమాను స్వస్థత కొనవచ్చని భావించాడు. బంగారం, వెండి, బట్టలు ఇచ్చి భావించాడు. కానీ అలా కొనలేమండి. మరొక మాట, యోహాను సువార్త, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మొదటి పత్రిక 1:7లో అక్కడ యేసు రక్తము అయితే 7వ వచనమే, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి, ఏంటండి, ఆయన కుమారుడైన యేసు రక్తము ద్వారానే ప్రతి పాపమునికి ఏం దాని వలన, దేని వలన మనము చేయలేదు. యేసు రక్తము ద్వారానే మన పాపములు పవిత్రుడుగా చేయబడతాయి. పాత నిబంధన కాలంలో భౌతిక రోగం, కొత్త నిబంధన కాలంలో ఆత్మీయమైనటువంటి రోగము పోవాలి అంటే క్రీస్తు రక్తం ద్వారానే మనకు విమోచన కలుగుతుంది. ఎన్ని పాయింట్లు మనం గుర్తుందా? పాయింట్ గుర్తుపెట్టుకోండి. నయమాను స్వస్థత పొందడానికి చేసిన ప్రయత్నాల్లో మొదటి ప్రయత్నం ఏంటి? స్వస్థత కొనవచ్చు అని భావించి. రెండవది మనం వింటున్నాము, స్వస్థతకు కాని స్థలాలకు వెళ్ళాడు. స్వస్థత పొందుకోవడం కోసము కాని స్థలాలకు వెళ్ళాడు. చదవండి 4వ వచనం. ఇక్కడే రాజుల కదా. నయమాను రాజు వద్దకు పోయి తెలియజేయగా సిరియా రాజు దూత చేత పత్రిక పంపించదని ఆజ్ఞయించాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికి పత్రిక పంపించాడు? ఇజ్రాయేల్ రాజుకు పత్రిక పంపించాలని ముందు ఎవరితో మాట్లాడడానికి వెళ్ళాడు? సిరియా రాజుతో మాట్లాడడానికి వెళ్ళాడు. తర్వాత మనం ఈ సిరియా రాజు ఏం చేశాడు? ఇజ్రాయేల్ రాజుకి పత్రికలు పంపించాడు. 7వ వచనం. ఇజ్రాయేల్ రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? వాటికి కలిగిన కుష్ఠరోగమును మానుకొని ఇట్లా పంపుట ఏమి? నాతో కలహమునకు కారణం
కారణము అతను ఎట్లు వెతుకుతున్నాడో మీరే ఆలోచించండి అన్నాడు. రెండో పాయింట్, నయమాను తనకు ఉన్నటువంటి కుష్టు రోగమును బాగు అవ్వడానికి ఎక్కడికి వెళ్ళాడు? ఖాళీ స్థలాలకు వెళ్ళాడు. కొత్త నిబంధన ప్రకారముగా మనలో ఉన్న పాపము పోవడానికి ఖాళీ స్థలాలకు వెళ్తున్నామా అనేది ఒకసారి మీరు జ్ఞాపకం చేస్తారు. ఎక్కడికి వెళ్ళాడు? సిరియా రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇశ్రాయేలు రాజు యొద్దకు పత్రికలు పంపించాడు. ఖాళీ స్థలాలు వారిని బాగు చేస్తారంటే సిరియా రాజు కానీ ఇశ్రాయేల్ రాజు కానీ. ఇశ్రాయేల్ రాజు అయితే ఇంకా ఏం చేశాడంటే తన బట్టలు చెప్పుకున్నాడు. తన బట్టలన్నీ చెప్పుకొని చంపుటకును బ్రతికించుటకు నేనేమైనా దేవుడనా? ఆ పత్రికలో రాయబడింది, ఇదిగో నయమాను కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు, ఇతని రోగాన్ని బాగు చేయి అన్న విధముగా. మరి నీవు చూడండి, కుష్ఠరోగం ఒకసారి ఆలోచించగలము. నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగము నీవు బాగు చేయవలెనని అంటున్నాడు ఆలోచనలో. కనబడతావా? ఎవరి గురించి అన్నాడా? నీవు అంటే ఏ నీవు? ఇశ్రాయేలు రాజు. ఎవరికి ఆ పత్రికలు, ఎవరు ఆ పత్రికలు పంపించారు? నయమాను సిరియా రాజుతో మాట్లాడితే ఆ సిరియా రాజు పత్రికలు ఇశ్రాయేలు రాజు పంపించాడు. ఏమని? నా సేవకుడైన నయమానుకు నీ కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవాలని అంటున్నాడు. అందుకే అంటున్నాడు, నేను బాగు చేయడమా? చంపడానికి కానీ బ్రతికించడానికి కానీ నేనేనా దేవుడునా? వీళ్ళేదో నాతో కలగం పెట్టుకోవడానికే ఈ ప్రయత్నం చేస్తున్నారని ఆయన బట్టలు తీసుకొని బాధపడుతున్నారు, వారి మీద తీర్చుకోవడం. చూడండి ప్రపంచం ద్వారా మనకున్నటువంటి పాప రోగము బాగు కావడానికై, మనకున్న పాపం అనేటువంటి ఈ రోగము బాగు కావడానికి ఖాళీ స్థలాలు చాలా మంది ఏం చేస్తారంటే చాలా మంది ఏం చేస్తారంటే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రం అనే రకరకాల ఎన్నో ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. చూడండి ప్రమాదం వల్ల ఇటువంటి ఖాళీ స్థలాలకు మనం వెళ్ళినంత మాత్రాన మనలో ఉన్న పాపము. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఫలాని చోట, ఫలాని వ్యక్తి దగ్గర, ఫలాని ప్రాంతంలో నేను బాప్తిసము తీసుకుంటే నాకు రోగం పోతుంది అని కూడా భావిస్తున్నారు. నువ్వు అక్కడ నీలో మార్పు అనేది ఉంటే, నీవు పాపమును విడిచిపెట్టిన వాడు అయితే, నీలో వాక్యం అనేది వచ్చింటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడ నీవు బాప్తిసం తీసుకున్నా, ఎవరి దగ్గర నీవు బాప్తిసం తీసుకున్నా నీకు స్వస్థత కలిగేది. నీ చెప్పేది భౌతిక స్వస్థత గురించి కాదు, ఆత్మీయ స్వస్థత అనేది ఖచ్చితంగా మీకు. చూడండి ప్రపంచంలో ఖాళీ స్థలాలకు వెళ్తుంటున్నారు. ఈరోజు నీ రోగము బాగు కావడానికి, అనగా పాపం అనేటువంటి రోగము బాగు కావడానికి ఈ ప్రపంచంలో ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా రోగము బాగు స్వస్థత కలుగదు. పాపం అనేటువంటి రోగం పోదు. అయితే ప్రపంచం ద్వారా చూడండి, మనము తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. మొదటి తిమోతి 2. దేవుడు ఒకడే, దేవుడు ఒకడే, దేవునికి నరులకు మధ్య మధ్యవర్తి ఒకడే, ఆయన యేసుక్రీస్తు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొని దీన్ని గురించిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడును. చూడండి, ఈయన ఎవరు? యేసుక్రీస్తు అనేటువంటి ప్రభుల వారు మన అందరి దోషమును పరిహరించడానికి, చూడండి ప్రపంచం ద్వారా మన అందరి దోషము ఆయన మాత్రమే పరిహరించినాడు. ఆయన తెలియజేయండి. అలాగే ప్రపంచం ద్వారా అక్కడే యోహాను మొదటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతున్నాం. మనం 2వ పాయింట్లో ఉన్నాం. ఏది? స్వస్థతకు కార్యస్థలాలకు వెళ్ళాడు. మొదటి యోహాను 10. మొదటి యోహాను 9వ వచనం, మొదటి అధ్యాయం. ఒప్పుకున్న ఎడల
Yes. ఏం ఒప్పుకున్నాయి కదా? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను ఏం చేస్తారండి? అవి 7వ వచనం అదే కదా, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం భక్తులు. ఇక్కడ 10వ వచనంలోనేమో ఆ 9వ వచనం నుంచి మనం గమనిస్తే మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, మన పాపాలను మనం ఏం చేయాలి? చేసిన పాపాలని ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి, అంటే మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి, మనలో ఉన్నటువంటి సమస్త నీతి లేనిది అన్న దుర్నీతి, ఈ సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. ఏంటి? ఆయన రక్తము ద్వారా. చూడండి, మనము ఆయన పాపాన్ని ఒప్పుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదండి. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనము ఆయన ఎదుట మన పాపాలను ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఒప్పుకోవడమే కాదండి, ఒప్పుకొని ఏం చేయాలండి? విడిచిపెట్టాలి కూడా. నేను పాపం చేశాను ఒప్పుకున్నాను, మన పాపాలని పాపం చేశాను ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆయనను మనం వేడుకుంటే ఆయన ఎవరండి? నమ్మదగిన వాడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి ఆయన మన పాపములను క్షమించి ఏం చేస్తారండి? సమస్తమైన దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేస్తారండి. కాబట్టి ప్రభుత్వ నయమను ఆనాడు స్వచ్ఛత కోసము కానిసరాలకు సిరియా దగ్గరికి, అలాగే ఇశ్రాయేలు రాజు దగ్గరికి పత్రికలు పంపించిన ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ రోజు నీవు ఈ రోగము, పాపమైనటువంటి రోగాన్ని బాగు చేయడం కోసము నీవు ఏ ప్రాంతానికి వెళ్ళినా పాపమైనటువంటి రోగము పోదు. క్రీస్తు ఎదుట నీ పాపం ఎప్పుడైతే ఒప్పుకుంటావో, మన పాపాన్ని ఆయన క్షమించి సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి ఆయన మనం చేసండి మొదటి పాయింట్ స్వస్థత కొలవచ్చని భావించాడు. రెండవది స్వస్థతకు కాని స్థలాలకు వెళ్ళాడు. మూడవ పాయింట్ సొంత మార్గములో స్వస్థత పొందాలని భావించాడు. మూడవది సొంత మార్గములో స్వస్థత పొందాలని భావించాడు. నేను 4 పాయింట్లు చెప్పి ముగిస్తాను. ఇది 3వ పాయింట్. మరి అక్కడే రాజుల గ్రంథంలో 10వ అధ్యాయం నయమాను రథములను ఎలీషా ఇంటి ద్వారా ఉందా నిలిచి ఉండగా, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరల బాగై నీవు శుద్ధుడవగదు అని అతనితో చెప్పుటకు అవి దూతలు పంపారు. తర్వాత తెలిసింది పలాని ఎలీషా అనేటువంటి ప్రవక్త ద్వారా మరి రోగం బాగవుతుంది, స్వస్థత కలుగుతుందని తెలుసుకున్నటువంటి నయమాను చేసినటువంటి మరొక పొరపాటు ఏంటంటే సొంత మార్గంలో స్వస్థత పొందాలని భావించాడు. ఎలా అంటే ప్రభుత్వం ద్వారా ఒక దూతను ఎలీషా పంపించాడు. ఏమని పంపించాడు ఆ దూతని? ఇదిగో 11వ వచనం, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగి నీవు శుద్ధుడవగదు అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాడు. యోర్దాను నదికి వెళ్ళి యోర్దాను నదిలో ఎన్నిసార్లు మునగాలంట? 7 మార్లు మునిగితే అప్పుడు నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపించాడు. ఎలీషా పంపించాడు. యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు. యోర్దాను నది ఎక్కడ ఉంది? ఇశ్రాయేలు దేశంలోని యోర్దాను నదిలోకి వెళ్ళి నీవు 7 సార్లు మునిగితే అప్పుడు ఏమవుతుందన్న? కుష్ఠరోగం బాగవుతుందని చెప్పి ఉంటుంది. అయితే ఆ దూతను పంపించినప్పుడు ఇతను ఏం చేశాడు? సొంత మార్గంలో స్వస్థత పొందాలని భావించాడు కదా. ఎలీషా చెప్పినటువంటి మాటలు ఇతను వెళ్ళలేదండి. 11వ వచనంలో అందుకు నయమాను కోపము తెచ్చుకొని ఏ మాట కోపం తెచ్చుకున్నాడు? యోర్దాను నదిలో 7 సార్లు మునగాలా. కోపము తెచ్చుకొని తిరిగి పోయి ఇట్లనెను,
వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మానుకుడని నేను అనుకుంటుని. ఏమన్నాడట? అతడు నా యొద్దకు వచ్చి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మానుకుతాడేమో అని నేను అనుకుంటే ఏమంటాడండి? ఇలా ఎలిషా తిరిగిపోయి మరి కోపంతో అంట రౌద్రుడై కోపం తెచ్చుకొని యోర్దాను నదిలో 7 సార్లు మునిగితే స్వస్థత కలుగుతుందంట అని కోపం తెచ్చుకొని తిరిగి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటున్నాడు మన దమస్కులైన అపరాయులు ఫర్ఫదులు ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి పొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయేను. కోపం వచ్చేసిందండి. రౌద్రుడైతున్నాడు. సైన్యాధిపతి కదా, ఆ మాట కోపం ఉంటుంది. ఎంతటి సైన్యాధిపతి అయినా ప్రభువులారా సొంత మార్గములో పాపము పోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఈయన అదే ప్రయత్నం చేస్తున్నాడు. దైవజనుడు చెప్పిన మాటలు వినలేదు. దైవజనుడు చెబుతూ ఉన్నాడు అంటే దేవుని ప్రతిరూపముగా ఉన్నటువంటి ఆ దైవజనుడు చెప్పిన మాట వినకుండా సొంత మార్గములో ఒకసారి మనము యెషయా 55వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. 55 నా తలంపులు మీ తలంపుల వంటివి, నా తలంపులు మీ తలంపుల వంటివి. చూడండి, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అని చెప్పేస్తే ఆ కావు అని చెప్పకుండా ఉన్నాడనుకో, ఆయన తలంపులు మన తలంపులు ఒకటే అయిపోతాయి. కావు అనేది కొంచెం బిగ్గరగా చెప్పండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. చూడండి ప్రభువులారా, సొంత మార్గంలో స్వస్థత తెచ్చుకోవాలని మనం ఏమాత్రం కూడా భావించకూడదు. ఎందుకంటే దేవుని తలంపులు వేరే, మన తలంపులు వేరే. ఆయన మార్గములు వేరే, మన మార్గములు వేరే. ఆయన త్రోవ వేరే, మన త్రోవ వేరే. ఆయన త్రోవలో మనం నడవడానికి, ఆయన తలంపులో మనం ఉండడానికి చూడండి ప్రభువులారా ప్రయత్నం చేయాలి. కానీ సొంత మార్గంలో మనం ప్రయత్నం చేయాలి. సొంత మార్గంలో ప్రయత్నం చేస్తుంటారు చాలా మంది. ఏమి యోధాలోనే మనకన్నా ఇంకా వేరే చోట మనకూడదు. లేకపోతే సొంత మార్గం అంటే అప్పుడు నయమని అంటున్నాడు, మా ప్రాంతంలో ఈ నదులు ఉన్నాయి కదా, ఈ నదుల్లో మునిగితే నాకు స్వస్థత కలగదా అని భావించాను. చూడండి ప్రభువులారా, అటువంటి సొంత విధానాలు మనం ప్రయత్నం చేయకూడదు. మనం రక్షించబడేటువంటి విధానము సులువైనదండి. ప్రభువులారా, రక్షించబడిన విధము సులువు. మనం చదివాం కదా, యోహాను మొదటి పత్రిక 7:8. కానీ ప్రభువులారా ఎంత ప్రయత్నం చేసినా కూడా మనం ఏ మాత్రం కూడా సొంత మార్గంలో మాత్రము స్వస్థత పొందాలని భావిస్తే మనం స్వస్థత పొందలేమండి. ఈ 3 నయమాలు చేసేటువంటి తప్పులు, పొరపాట్లు. అందుకే అతనికి స్వస్థత పొందకపోవడానికి కారణం ఈ 3. కానీ స్వస్థత పొందడానికి కారణం ఏంటి అనేది కూడా మనకు తెలియాలి. అందులో కూడా ప్రభువులారా 3 పాయింట్లు ఉన్నాయి. ఈ 3 పాయింట్లు ఇప్పుడు చెప్పిన దీర్ఘంగా చెప్పను కానీ క్లుప్తంగా చెప్పేస్తాను. స్వస్థత పొందకపోవడానికి కారణము స్వస్థత కొనవచ్చని భావించి ప్రయత్నం చేశాడు. రెండోది స్వస్థత కాని స్థలానికి వెళ్ళాడు. మూడోది స్వస్థత పొందడానికి సొంత మార్గంలో ప్రయత్నం చేశాడు, స్వస్థత పొందలేదు. అయితే ఒక అద్భుతం ద్వారా ఆయన స్వస్థత పొందాడు. ప్రభువులారా 3 విషయాలు మనం చూసుకుంటాము. అక్కడే 13వ వచనం. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడలా నీవు చేయకుండువా? అయితే స్నానము చేసి శుద్ధులను కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు చూడండి ప్రభువులారా, అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతడు దేహము పసిపిల్ల దేహము వలె శుద్ధుడాయెను. చూడండి ప్రభువులారా, ఒక దాసుడు వచ్చి ఆ వ్యక్తితో, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా నీకు చెబితే, ఏదైనా నీకు నియమిస్తే దాన్ని నువ్వు చేయకుండా ఉంటావా? స్నానం చేసి శుద్ధులు కమ్మను మాట
దానికంటే మేలు కదా. అంటే ఇంకేదైనా పని చెప్పింటే ఏమన్నాడు, ఇంకేదైనా నీకు భారమైనటువంటి పని చెప్పేదానికన్నా నదిలో మునగడం సులువు కదా అని చెప్పినప్పుడు ప్రభునందున్నారా ఆ దాసుడు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు ఈ నయమాను చూడండి, అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభునందున్నారా దైవజనుడు చెప్పినట్లు ఏం చేశాడంటే, చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునిగాడు. చూడండి ప్రభునందున్నారా, రథముల మీద పోయేటువంటి ఈ నయమాను. అయితే ఇప్పుడు దైవజనుడు చెప్పినట్లుగా తగ్గింపు కలిగి ఉన్నాడు. రథములు దిగడమే కాకుండా నదిలోకి కూడా దిగుతున్నాడు. దిగడము అంటే తగ్గింపు. దైవజనుడు చెప్పినట్లుగానే అది వరకు రౌతుడుగా ఉన్న ఇతను, కోపముగా ఉన్న ఇతను, సొంత పరవచ్చని పాటించిన ఇతను, సొంత కాని స్థలాలకు వెళ్ళిన ఇతను, సొంత మార్గంలో సొంత పొందాలని భావించిన ఇతనిలో ఏమి కలిగిందంటే, ఒక దాసుడు చెప్పగానే మార్పు కలిగింది, ఒక తగ్గింపు వచ్చేసింది. మొదటి పాయింట్, ఒక తగ్గింపు వచ్చేసింది. ఆ తగ్గింపు రాగానే దైవజనుడు చెప్పినట్లుగా నదిలోకి దిగాడు. మొట్టమొదటి నదిలోకి దిగి చూడండి, మనలో తగ్గింపు అనేది ఉంటే మనలో ఉన్న గర్వం అంతా కూడా ఏమిటండి, అణిచివేయబడుతుంది. ఈ 3 ప్రయత్నాలు గర్వంతో కూడిన ప్రయత్నాలు చేశారు. మనం పాపం పోవడానికి ఈ 3 ప్రయత్నాలు చేస్తే మనలో ఉన్న గర్వము ఈ 3 ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఎప్పుడైతే మనలో తగ్గింపు వచ్చేస్తుందో ఈ 3 ప్రయత్నాలు కూడా అంతరించిపోతాయి. గర్వం అనేది అంతరించిపోతుంది. నదిలో దిగాడు, తగ్గింపు. అటువంటి తగ్గింపు కూడా మనలో ఉండాలి. రెండవది, దైవజనుడు చెప్పినట్లుగా ఏం చేయాలండి? ఏం చెప్పాడు దైవజనుడు? 7 సార్లు నదిలో మునగబడినప్పుడు ఏం చేశాడైనా మునగాడు. సంపూర్ణ మొదటి పాయింట్, అక్కడ 3 పాయింట్లు అవి అయిపోయినాయి. ఇప్పుడు స్వస్థత పొందడానికి ఇంకో స్వస్థత ఆయన పొందకపోవడానికి ఆ 3 కారణాలు, పొందడానికి 3 కారణాలు. మొదటిది తగ్గింపు, రెండవది సంపూర్ణ విధేయత. దైవజనుడు చెప్పినట్లుగా దైవజనుడు ఏదైతే ఇదిగో నీ కూడా రోగం బాగు కావాలి అంటే నీవు ఆ నదిలో మునగమన్నాడు, వెంటనే ఆ నదిలో మునగడానికి ప్రయత్నం చేశాడు. ఒకసారి మనం రోమపత్రిక 9వ వచనం చదువుకుందాం. రోమపత్రిక 10. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. దైవజనుడు చెప్పినట్టుగా ఆ నయమాను నీటిలో మునిగాడు కాబట్టి స్వస్థత పొందాడు. యేసు ప్రభువుని మనం నోటితో ఎప్పుడైతే ఒప్పుకుంటామో రోగం నుంచి ఆయన రక్షించబడినట్లుగా మనం సంపూర్ణ విధేయత కలిగి దైవజనుడు సంపూర్ణ ఆ దైవజనుడు చెప్పినటువంటి మాటకు 7 సార్లు మునిగాడు. ప్రభుత్వ మొదటిసారి మునిగాడు, స్వస్థత పొందాడు. రెండవసారి మునిగాడు, స్వస్థత. నీలో ఉన్న పాపం తీసివేయబడాలి అంటే, నీవు రక్షించబడాలి అంటే ఆయన నీ నోటితో ఒప్పుకోవాలి, నీ హృదయంతో విశ్వసించాలి. అప్పుడే నీవు రక్షించబడాలి. నీలో ఉన్న రోగము బాధ అనగా ఆత్మ సంబంధమైన పాపం. చూడండి ప్రభుత్వ శారీరక సంబంధమైన రోగాలు మనకు వస్తూ ఉంటాయి, అది ప్రాముఖ్యత కాదు. వాటి కొరకు దేవుడి లోకానికి రాదు. ఆత్మ సంబంధమైన రోగం బాగు చేయడానికి ఆయన లోకానికి వచ్చాడు. నీవు ఒకవేళ శారీరకమైన రోగంతో బాధపడి చివరికి మరణించినా నీలో ఆత్మ సంబంధమైన రోగము లేకపోతే నీవు దేవుని రాజ్యానికి రావచ్చు. నీలో శారీరకమైన రోగం పెట్టుకొని నీలో శారీరకమైన రోగము లేకపోయినా ఆత్మ సంబంధమైన రోగముతో నీవు మరణించాలంటే నీవు నరకమునకు పాత్రుడవుతావు. కాబట్టి
నీలో ఉన్న ఆత్మ సంబంధమైన రోగాన్ని బాగు చేయడానికి